గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రాహ్మణి విస్తృతంగా పర్యటిస్తున్నారు. నారా లోకేష్ కు ఓటు వేయాలని నియోజకవర్గం అంతా కలియదిరుగుతున్నారు. ఇవాళ మంగళగిరి మండలం బేతపూడి గ్రామంలోని మల్లెతోటలో రైతులతో నారా బ్రాహ్మణి భేటీ అయ్యారు. రైతు కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాము ఎంతో ఇబ్బందులు పడుతున్నామని రాజధాని కార్మికులు ఈ సందర్భంగా ఆమె దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని కోసం విలువైన భూములు ఇచ్చామని, ప్రభుత్వం కనీసం చెల్లించాల్సిన కవులు కూడా చెల్లించలేదని వాపోయారు. వారి బాధలను విని చెల్లించిపోయిన బ్రాహ్మణి మండుటెండలో మహిళలు కష్టపడుతుంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కనికరం లేదని మండిపడ్డారు. రాజధాని సమస్యలన్నీ పరిష్కరిస్తామని, ఈ ప్రాంతంలోని కార్మికులకు ఉపాధి కల్పనలో తాము పెద్దపీట వేస్తామని నారా బ్రాహ్మణి హామీ ఇచ్చారు. చాలా బాగా ఆదాయం వచ్చేటట్టు చూసుకోలేదు. చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు కదండి. మరి పొలాలు ఇచ్చి వాళ్ళు కూడా ఉసూరుమంటున్నారు కదా, ఎక్కడో ఉద్యోగాలు చేసుకోవాలని. అదే మన రాజధాని డెవలప్ అయితే మన దగ్గర చేసుకుంటారు కదా. అందరూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఇక్కడ ఎంతో మంది మహిళలు మీరు చూస్తున్నారు. వృద్ధులు కూడా చాలా చాలా కష్టపడుతున్నారు. వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు. ఎందుకంటే చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ ని రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కవులు కూడా పెట్టట్లేరు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి రేషన్ కార్డులు లేవు, పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు, బియ్యం సరిగా రావట్లేదు, ధరలు చాలా పెరిగిపోయాయి. అదే కాకుండా ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ చాలా వస్తాయని ఆశతో వాళ్ళు వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది, రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. కానీ ఏమీ రాక వాళ్ళ పిల్లలకి విద్య ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఏమీ జాబ్స్ అంటూ ఏమీ దొరకట్లేవు. వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. వాళ్ళందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. వాళ్ళు బాగా చూసి నాకు కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇంత ఆశతో వాళ్ళ భూములన్నీ రాజధాని కోసం వస్తే వాళ్ళ పరిస్థితి చాలా చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు వృద్ధులైనా కూడా ప్రతిరోజు పొద్దున ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడుతున్నారు. అది చాలా బాధగా ఉంది నాకు చూడటం. తప్పకుండా వీళ్ళకి మేలే జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. వీళ్ళు చాలా ఓపెన్ గా వాళ్ళ బాధలన్నీ షేర్ చేసుకున్నారు. తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి, నారా లోకేష్ గారు వచ్చి అందరినీ ఆదుకుంటారని నమ్మకం నేను తెలుపుకుంటున్నానండి.